ఏనాడైనా ధర్మమే నిలబడింది కాని తన వల్ల ఏనాడు అధర్మం జరగలేదు అనుకునేదాన్ని. కాని ఇప్పుడు మొట్టమొదటిసారిగా అధర్మం జరిగింది. అది తెలిసి కూడా ఆ తీర్పుని ఒప్పుకోలేకపోతున్నాను మావయ్య. ఒప్పుకోకుండా ఇంకేం చేయగలమమ్మా? తెలీదు మావయ్య. భర్త ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోవడం కోసం సతీ సావిత్రి ఆ యముడితోనే పోరాడింది. అలాంటిది నా భర్తకి న్యాయం చేయడం కోసం నేను మీ భార్య చెంచలమ్మ గారితో పోరాడలేనా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, చెంచలమ్మ గారి తీర్పుకి నేను తల వంచాలి అనుకోవడం లేదు. మరి ఏం చేస్తావమ్మా? చెప్పమ్మా, ఏం చేయాలనుకుంటున్నావు? నాకు నా భర్తకి ఎదురైన సమస్యని ఎదిరించాలి అంటే చెంచలమ్మ గారి తీర్పు ఒక అడ్డుగోడలా తయారైంది. చెంచలమ్మ గారి తీర్పు అనే అడ్డుగీతని చెరిపి పోలీసులని ఆశ్రయించాలి అనుకుంటున్నాను.